ఒక చిన్న పల్లె, పచ్చని పొలాలు, మట్టి రోడ్లు. అలాంటి గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు. రవి ఒక విషయం గమనించాడు. గ్రామంలో వృద్ధులు, ఒంటరి అమ్మమ్మలు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చిన్న చిన్న పనులకే బాగా ఇబ్బంది పడుతున్నారు అని గమనించాడు. కిరాణా సరుకులు, కూరగాయలు, మందులు తెచ్చుకోవడానికి ఎప్పుడూ పక్క గ్రామం వరకు వెళ్లాల్సి వచ్చేది. ఒకరోజు రవికి ఓ ఆలోచన వచ్చింది. మన గ్రామంలోనే హోమ్ డెలివరీ మొదలు పెడితే ఎలా ఉంటుంది అని. అమ్మ దగ్గర ఉన్న పాత సైకిల్ తీసుకొని ఒక చిన్న బెల్ కట్టి గ్రామం మొత్తం తిరుగుతూ చెప్పాడు. కూరగాయలు, సరుకులు, మందులు కావాలంటే రవికి చెప్పండి, ఇంటికి తెచ్చిస్తా అని చెప్పేవాడు. మొదట్లో కొంతమంది నవ్వారు. గ్రామంలో హోమ్ డెలివరీ ఏంట్రా అన్నారు. కానీ మొదట ఆర్డర్ ఒక 70 ఏళ్ల అమ్మమ్మ దగ్గర నుండి వచ్చింది. రవి మందులు తెచ్చి ఆమె ఇంటి ముందు ఇచ్చాడు. ఆ అమ్మమ్మ కన్నీళ్లతో, బిడ్డ నువ్వు దేవుడివి అంది. అదే రోజు నుంచి గ్రామంలో మార్పు మొదలైంది. కూరగాయలు, కిరాణా, మందులు, చిన్న పార్సెల్స్ అన్నీ రవి సైకిల్ మీదే. కొన్ని రోజులకు గ్రామ యువకులు కూడా రవికి తోడయ్యారు. సైకిల్ నుంచి బైక్ నుంచి చిన్న ఆటో. గ్రామంలోనే మొదటి హోమ్ డెలివరీ సర్వీస్ నిలబెట్టాడు రవి. డబ్బు కంటే ఎక్కువగా గ్రామం నుంచి వచ్చిన ప్రేమే అతని నిజమైన లాభం.